దివాళీ వస్తుంది. అసలు మనం క్రాకర్స్ కాల్చడం అవసరమా నిజంగా? అసలు మన ట్రెడిషన్‌లో క్రాకర్స్ కాల్చడం ఉందా దివాళీ రోజు? లేకపోతే అప్పట్లో ఎవరైనా బిజినెస్ పీపుల్ పెట్టిన నాటకమా ఇదంతా? అదే కదండీ చాలా మంది డౌట్. దీనికి ఆన్సర్ గనక మీకు తెలిస్తే అయితే కామెంట్ అయితే చేసేయండి. ఎందుకు కాలుస్తామండి అంటే, దివాళీ తర్వాత వచ్చే రోజు కార్తీక మాసం. ముందుండేది మహాలయ పక్షాలు. మధ్యలో దివాళీ ఉంటుంది. మహాలయ పక్షాల్లో మనలో చాలా మంది తద్దినాలు పెడుతుంటారు. దమాన చనిపోయిన వారికి కరెక్ట్ డేట్ తెలియకపోయినా కానీ, లేకపోతే కుదరకపోయినా కానీ ఆ రోజుల్లో అయితే పెడుతుంటారు. సో మన పూర్వీకులు వస్తారు కదా వాటిని స్వీకరించడానికి. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్గం క్లారిటీగా అర్థం కావటానికి మనం మళ్ళీ దీని అంటారు ఆకాశంలో లైట్ అయితే చూపిస్తాం. దాన్నే ఆకాశ దీపం అంటారు. సో ఈ సర్లేండి ఇదేదో ఒక బుక్ లో ఉండుంటుంది అనుకోవచ్చు మీరు, కానీ ఒక బుక్ లో కాదు, 3 books లో ఉంది ఇదైతే. ఇదే మీనింగ్. స్కంద పురాణ, పద్మ పురాణ, గరుడ పురాణ 3 books లో కూడా సేమ్ అయితే చెప్తున్నారు. అదే విధంగా మనం వీటిని ఏమంటాం, స్పార్కిల్స్ అంటాం ఇంగ్లీష్ లో, తెలుగులో సువ్వలని అయితే అంటాం. దీనికి కూడా ఒక స్పెషల్ పర్పస్ అయితే ఉంది. బేసిక్ గా దీన్ని సాంస్క్రిట్ లో ఏమంటారు అంటే ఉల్కదానం అంటారు. ఉల్కదానాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏమొస్తుంది అంటే టార్చ్ అని వస్తుంది. కార్తీక మహత్యం అనే బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది, దివాళీ రోజు ప్రజలందరూ కూడా ఉల్కదానం పట్టుకొని నించొని వాళ్ళ యొక్క పితృదేవతలకి మార్గం చూపిస్తారు అని. సో ఇప్పటి నుంచి చెప్పండి పిల్లలకి, దివాళీ రోజు క్రాకర్స్ కాల్చడం జస్ట్ ఫర్ ఫన్నే కాదు, మన ట్రెడిషన్ కూడా అని. ఓం నమ శివాయ.